మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒకటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనక చెట్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్య, ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతుల ఎరువుల సమస్య గురించి ఇవి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేవు, ఎవరూ లేవు, అంత సాధ్యం లేవు. దానికి పెద్ద ఆశ్చర్యం ఏముంది? దాంట్లో పెద్ద పొరపాటు పదమే లేదు కదా. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా. దాని గురించి రాజకీయ పద్ధతిలో ఏదో గెలిచిన కదా. అసలే ఓడిపోవడానికి వచ్చాడు మీరు, అది ఎందుకు జరిగింది? జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కట్ట పావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్ లోనే చెప్పిన, రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాన్ని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా చెప్పిన. గజ్వేల్ ఇప్పుడు వెళ్ళి అక్కడ నుంచి వస్తా ఉన్నారు. కేసీఆర్ ఈ సందర్భం చర్చకు వచ్చిందా? కవిత కామెంట్ చేసిన అంశం నేను చెప్పినది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ అంశం చర్చ మీరు